ప్రభా మేము ప్రభా మీ చిత్తానుసారముగా వాక్యానికి లోబడిన జీవితంలో నలుగురికి సహాయం చేసి జీవించండి. ప్రభా మీ క్రమం కలిగిన జీవితంలో మేము ఉండుటకు సహాయం చేసి జీవించండి. ప్రభా మాలో ఏ విధంగా లోపం ఉంటే ప్రభా మీరే చెప్పగలండి. ఇదిగోనైనా పరిస్థితులు ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో నెలకొన్నటువంటి ఈవేళ ప్రభా మరి ప్రభా ప్రపంచం అంతా కూడా ప్రభా మీ రాక కోసం ప్రభా ప్రార్థన చేస్తుంది తండ్రి. మరి ప్రభా యేసయ్య మీకే వందనాలు తండ్రి. మీ రాకడలో ప్రభా ఎత్తబాటులో చూడాలని ప్రభా ఎత్తబాటు ప్రభానైనా ఆ పరలోక రాజ్యమును కైకొని పోవాలని ప్రభా ఎంతో ఆసక్తి కలిగినాను ప్రభా. ఆసక్తి ఉంటేనే కాదు కానీ ప్రభా తాను సిద్ధపాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని ప్రభా లేఖనం ద్వారా ప్రభా చెప్పి ఉన్నారు తండ్రి. మాలో ఏదైనా లోపం ఉంటే ప్రభా మేము సరి చేసుకుని ప్రభా మేము ప్రభా మరి మీ యొక్క రాకడలో ప్రభా మేము నిలిచినందుకు సహాయం చేసి జీవించండి తండ్రి. జరుగుతున్న ప్రభా ఆ యొక్క ప్రతి పరిస్థితిలోనూ ప్రభా మమ్మల్ని మేము చక్కబెట్టుకున్నట్టు మీకు దయచేయగలుగుతారని కోరుకుంటున్నాను తండ్రి. యువ పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకున్నట్టు ఆచరించినట్టు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా రంగం మీద మీరే ఉండి మాట్లాడగలుగుతారని కోరుకుంటున్నాను. వేరే యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తన్ను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, నీవు ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నానని ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. చదవడానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి చదవబడిన లేఖనం ప్రభా వాక్యం యొక్క వివరణ ప్రభా సంపూర్ణంగా మీరే రంగం మీద వివరించడం జరుగుతుంది. మరుగున పెట్టి ప్రభా మీరే ప్రభా మన వాక్యాన్ని నాకును జరుగుతున్నాం తిరిగి వడ్డించుకోగలుగుతారు కోరుకుంటూ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. అది కూడా చూసారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? కాబట్టి యేసు మాట్లాడుతున్నాడు, తనను నమ్మిన యూదులలో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులే ఇంటి సత్యమును గ్రహించదు. హల్లెలూయా. నిజంగా వాక్యాన్ని నమ్మిన వారై ఉంటే సత్యాన్ని గ్రహించారంట. చేస్తుంది. హల్లెలూయా. మరి ఈరోజు మరి అందరూ చర్చికి వెళ్తున్నారు. ప్రపంచంలో అన్ని సంఘాలలో కూడా వెళ్తున్నారు. చేస్తుంది. హల్లెలూయా. అన్ని సంఘాలలో వెళ్తున్నారు.
ప్రతి వ్యవస్థకి 2 సిస్టమ్స్ ఉంటాయి, సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్. ఎలా ఉంటాయి? సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ అంటే భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ వ్యవస్థ. డీసెంట్రలైజేషన్ అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర పరిపాలన చేస్తుంది. హరియా ప్రతి కంపెనీలో కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకునే నిర్ణయాలు, పాలక మండలి తీసుకునే నిర్ణయాలు ఎవరు చేస్తారు? అక్కడ ఉన్నటువంటి మేనేజర్, శాఖల యొక్క మేనేజర్ తెలుస్తుంది. హరియా ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకో, బ్యాంక్ ఏదన్నా, ఆ బ్యాంక్లో జనరల్ మేనేజరు, చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయము వడ్డీ శాతం ఎంత, ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా రుణాలు ఇవ్వాలి, ఈ యొక్క ప్రూఫ్స్ పెట్టు చేయాలి అని చెప్తారు. అలా పెట్టినప్పుడు ఆ ఏదైతే నిబంధనలు ఉంటాయో, తీర్మానం చేసిన అంశాలు ఉంటాయో, ఆ అంశాలు ఆ శాఖలకు పంపిస్తారు. శాఖలు అంటే ఏంటి? బ్రాంచెస్. అవునా? ప్రతి ఒక్క ఊరిలో ఉండేటువంటి బ్రాంచెస్ పంపిస్తారు. పంపించినప్పుడు మేనేజ్మెంట్ ఏదైతే నిర్ణయించబడినటువంటి నిబంధనలు, సూచనలు, మరి వారికి ఉన్నటువంటి ఎజెండా ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే ఈ శాఖలు పనిచేయవలసి ఉంటుంది. అంతేనా? ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేటువంటి విషయం. భారత రాజ్యాంగము బట్టే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని గ్రామాలు పరిపాలన. పార్లమెంట్లో తీసుకునేటువంటి నిర్ణయాలు బట్టే రాష్ట్రాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇది దేశ సమగ్రత. ప్రపంచానికి కూడా ఒక సమగ్రత ఉంది. ఏంటది? ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయా? ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతుంది ప్రజెంట్. మరి ఇజ్రాయెల్ గాజా మీద యుద్ధం చేస్తుంది, లెబనాన్ మీద చేస్తుంది, హిజ్బుల్లా మీద చేస్తుంది, ఇరాన్ మీద జరుగుతుంది. ఈ యొక్క ఆసియా పశ్చిమలో భయంకరమైన యుద్ధము జరుగుతాం. మరి ఇలాంటి జరుగుతున్నటువంటి వాటిని నియంత్రించడం కోసము ఐక్యరాజ్య సమితి సభ్యులైనటువంటి కొంతమంది, మరి అగ్ర రాజ్యాలకు సంబంధించిన అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ, మరి ఇండియా కానీ, ఇలాంటి కొంతమంది పెద్దలు మాట్లాడటం కూడా జరిగింది. శాంతి ఒప్పందాలు చేయడం జరిగింది. కానీ ఆ శాంతి ఒప్పందాలు విఫలమయ్యి యుద్ధం కొనసాగుతుంది. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు అలవర్చకపోతే ఏమవుతుంది? అమలు చేయకపోతే ఏమవుతుంది? దేవసుధరహరి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఎవరు? ప్రపంచానికి ఒక శాంతి సందేశంగా నిర్ణయించబడినటువంటి ఒక ఐక్యరాజ్య సమితి తీసుకునే నిర్ణయాలు, సూచనలను, సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ని ఫాలో కాకపోతే ఏమవుతుంది? ఉద్రిక్త దేశాల మధ్య సమగ్రత కోల్పోయి మరి యుద్ధం జరుగుతుంది. అవునా? మరి అదే విధంగా దేశ మరి సమగ్రతను నిర్ణయించేటువంటి పార్లమెంట్లో కూడా తీసుకున్న నిర్ణయాలని రాష్ట్రాలు కనుక అమలు చేయకపోతే ఏమవుతుంది? ఘర్షణ ఏర్పడుతుందా లేదా? సమస్యలు ఏర్పడతాయా లేదా? అవునా కాదు? దేవస్థాన ఇక్కడ లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు అయితే మనం పాటిస్తున్నాము. కానీ నిజంగా దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని మనం పాటించట్లా. అర్థమైందా? దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం పాటించట్లా. ఎప్పటికి పాటించట్లేదు? మనిషిని నేను అనే స్వభావం మన దగ్గర వచ్చినప్పటి నుంచి మనం పాటించట్లా. అది ఎప్పుడు వచ్చింది? ఆదాము సమయం నుంచి వచ్చింది. కానీ దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు ఉన్నారు. మొత్తం పూర్తిగా చెడిపోకుండా ఎక్కడో ఒక చోట మంచి అనేది బతుకుతూనే ఉంటుంది.
ఎక్కడో ఒకసారి దేవుడి యొక్క స్వభావము మరి మనుగడ అనేది ఉండడం వల్లనే ఒక యుద్ధ ఘర్షణ జరుగుతూనే ఉంది. అర్థమవుతుందా? హల్లెలూయా. యుద్ధం చేసేవాళ్ళు ఎవరు చేస్తారు? యుద్ధం చేసేవాళ్ళు ఎవరు? ఒకదాన్ని కోల్పోయినవారు, కోల్పోయిన దాన్ని రక్షించడానికి చేసేవాడు యుద్ధం చేస్తాడు. గత వారంలో మనము వర్తమానం చెప్తాం. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడు ప్రవీణ యేసుక్రీస్తు అనేది మనం చెప్పుకోవాలి. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రవీణ యేసుక్రీస్తు వచ్చినటువంటి విషయాన్ని ఈరోజు సంఘ శాఖలలో నిజంగా ఎందుకు జరగట్లేదు, జరుగుతుందా లేదా అనేదాన్ని దేవుడు మన మధ్య మరి నిజంగా వాక్యంతో మాట్లాడటానికి ఈ వారం నిర్ణయించి ఉంటాడు. హల్లెలూయా. లేకపోతే ఈ విషయం చూడండి, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించు. ఏమంటాడు? మీరు నిజంగా నా వాక్యమును నిలిచిన వారైతే, నమ్మిన వారైతే, ఎవరితో అంటాడు? యూదులతో అంటున్నాడు. యూదులు ఎవరు? ఇశ్రాయేలు దేశస్తులే కదా. వారితోనే ఆ రోజు ఏమంటున్నాడు ఆయన? అది సౌండ్ వస్తుంది. వారితో ఏమంటున్నాడు ఆయన? నమ్మిన వారు ఎవరంట? నమ్మితే చెప్తున్నాడు. ఆ రోజే ఆయన క్లియర్గా చెప్తున్నాడు, మీరు వాక్యమును నమ్మలేదు. ప్రవీణ యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాన్ని ఆ రోజే యూదులు నమ్మలేదు. అందుకనే యేసుక్రీస్తు డైరెక్ట్ చెప్తున్నాడు, తండ్రి యొక్క ఆజ్ఞలు మీరు గైకొని నవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని ఆయన బయలుపాటు చేయడానికి, వ్యక్తపరచడం కోసము, మనల్ని స్థిరపరచడం కోసం ఆయన ఇచ్చాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. అక్కడ ఎక్కడో ఒక లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని సరిచేయడానికి ఆయన వచ్చింది. ప్రవీణ యేసుక్రీస్తు అక్కడ లోపాన్ని సరిచేయడానికి వచ్చాడు. యూదులలో మేము అబ్రహాం సంతానమే కదా అంటారు. ఏమంటారు? చూడండి, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై లేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారు అని ఆయనతో అనేది. మేము అబ్రహాం సంతానం. ఎవరమే? అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానము లాస్ట్ వీక్ మనం ఏం మాట్లాడుకున్నాము? లోతు అబ్రహాము చెరో వైపు వెళ్ళారు, అవునా కదా? మరి లోతు దినాలు భయంకరంగా జరిగిపోయినవి. అబ్రహాము దేవునికి ఇష్టానుసారంగా బతికిన వ్యక్తి కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో కలిగినటువంటి జీవించినటువంటి వ్యక్తి కాబట్టి, తన యొక్క మేము అతని బిడ్డలమే, మేము యూదులు అంటున్నారు. అబ్రహాము సంతానం మేము. ఎవరివి? మేము అబ్రహాం సంతానమే, వేరే ఎవరో కాదే. అబ్రహాం సంతానంగా ఉండి మేము స్వతంత్రులుగానే ఉన్నాం. మేము స్వతంత్రులుగానే వాక్యమును కలిగి ఉన్నాం. మేము వాక్యాన్ని నమ్మిక కలిగి ఉన్నాం. అబ్రహాము ఏ విధంగా జీవించాడో ఆ విధంగా మేము జీవిస్తున్నాం. ఈరోజు సంఘ శాఖలో ఉన్న ప్రశ్న కూడా అది. హల్లెలూయా. సంఘ శాఖలలో ఉన్న ప్రశ్న కూడా, బ్రాంచెస్ లో ఉన్న ప్రశ్న కూడా అదే, డీసెంట్రలైజేషన్ లో ఉన్న ప్రశ్న కూడా అదే. సహోదరుల గమనించండి, డీసెంట్రలైజేషన్ బ్రాంచ్ లో ఉన్నటువంటి ప్రశ్న కూడా ఇదే. దానికి ఏమంటాడు? అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపములకు దాసుడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. అర్థమవుతుందా? మీరు ఎవరికి దాసులు పోతున్నారు? దేనికి దాసులు అవుతున్నారు?
దాసులు అవుతున్నారా? మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు మీరు? నువ్వేం కోరుకుంటున్నావు? చెప్పండి, నువ్వేం కోరుకుంటున్నావు? వాక్యాన్ని కోరుకుంటున్నావు. వాక్యాన్ని కోరుకుంటే ఈ లోకపరమైనటువంటి సొంత ఇల్లు ఎందుకు, సొంత ఆస్తి ఎందుకు, సొంత దేశ సమగ్రత ఎందుకు? అర్థమవుతుందా? సొంత పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన నీకెందుకు? అబ్రహాం కలిగి ఉన్నాడు, అది దేవుడు అదే అంటాడు. సుధారుడు ఈరోజు నిజంగా దేవుడి చిత్తానుసారంగా ఉంటే బ్రాంచెస్గా, శాఖగా ఎందుకు నువ్వు సొంత నిబంధన, సొంత పద్ధతులు, సొంత ఆలోచనలు కలిగి ఉన్నావు? దేవుడు ఏం చెప్పాడో నేను అది చేయడానికే వచ్చాను, అది చేయడానికి నేను వచ్చిన వాడిని కాబట్టి మీరు నన్ను నమ్మారా? ఏమన్నాడు చూడండి, 45వ వచనం. 45వ వచనం. ఎనిమిదో అధ్యాయం. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఏం చెప్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు అన్నమాట. వీళ్ళేమంటున్నారు? మేము అబ్రహాం సంతానమే కదా, అబ్రహాము స్వతంత్రుడు, అబ్రహాం సంతానంగా మేము ఎక్కడ కీడు చేయలేదు, ఎక్కడ మేము మోసం చేయలేదు, ఎక్కడ మేము ఏం చేయలేదు. మేము స్వతంత్రులుగానే ఉన్నాము, నువ్వెలా స్వతంత్రంగా చేయగలుగుతావు అని అంటున్నారు. మీరు స్వతంత్రాలుగా ఉంటే అర్థమవుతుందా? అంజూరపు చెట్టు చిగురించింది, అక్కడ ఇజ్రాయెల్ దేశమే స్వతంత్రత లేదు. ఎవరికి స్వతంత్రత లేదు? అబ్రహాము వారసత్వంలో స్వతంత్రత లేదు వారికి. అర్థమవుతుందా? దేవసూత్ర హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? పాపము చెయ్యి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిజముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయును. ఇప్పుడు యూదులారా ఎక్కడున్నారు మీరు? ఎక్కడ నివాసం చేస్తున్నారు అని అడుగుతున్నాడు దేవుడు. దేవస్తుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు ఇజ్రాయేల్ కూడా మా ఇజ్రాయేల్ దేశము అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అసలు ఎక్కడ ఉండాలి? ఈ యూదులందరూ ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యం అనే గృహంలో ఉండాలి. ఆమేన్. అర్థమైందా? పరలోక రాజ్యం అనే గృహంలో ఉండాలి. కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? పరలోక రాజ్యం అనే గృహము బయట ఉన్నారు. బయట ఉన్నారంటే ఏంటి? వాళ్ళు దాసులు అవుతున్నారు. దేవసూత్రహారిణి కాపలా వాడు ఎక్కడ ఉంటాడు? ఇంటికి బయట ఉండి కాపలా కాస్తాడు. ఎవరైతే యజమాని ఆజ్ఞను గైకొని నడిచేవాడు ఎవడైతే ఉంటాడో వాడు బయట ఉంటాడు. అర్థమవుతుందా? ఆ ఆజ్ఞలో భాగస్వామ్యం అయ్యి వారసుడైన వాడు ఎవడో అయితే ఉంటాడో వాడు ఇంట్లో ఉంటాడు. ఆమె అర్థమవుతుందా? దేవసూత్రహారిణి ప్రణహం గారు చెప్పిన వర్తమానం ఈరోజు కొంతమందికి అర్థం కాక నికృష్టమైనటువంటి మాట్లాడుతున్నారు. ఎవరు? కొంతమంది శాఖకి వారసత్వానికి తేడా తెలియట్లా, సెంట్రలైజేషన్ డిసెంట్రలైజేషన్ తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యాజ్ఞానమే తగలాడి వచ్చింది. పరలోక రాజ్య జ్ఞానము వీరికి ఏం అర్థమవుతుందో ప్రణహం గారి డాక్టరేట్ని కూడా ప్రశ్నించేటువంటి దుస్థితులు తయారైపోయింది ఈరోజు సమాజం. మరి ఈ విషయాలు ప్రణహం గారు 1960లో నేను మోషేకు తోడై ఉండినట్లును నీకును తోడై ఉన్నాను అనే వర్తమానం చెప్పాడు.
మోషేకి తోడే ఇయ్యింది. ఆయన ఏ రాజ్యాన్ని నడిపించాడు? ఆయన ఏ రాజ్యాన్ని నడిపించాడు? ఆయన కనాను దేశానికి నడిపించాడు. ఆమె కనాను దేశానికి ఆయన ఎంతమంది నడిపించాడు? 20 లక్షల మంది జనాభాను 40 సంవత్సరాల పాటు నడిపించాడు. నీ సంఘాన్ని 10 రోజులు నడపలేవు. నువ్వు ప్రశ్నిస్తావు, మోషేకి తోడే ఉన్నావా నువ్వు? దేవుడు మోషే తోడైనట్లుగా నీకు తోడే ఉన్నాడా దేవుడు? ఈరోజు సంఘ శాఖలకి వర్తమానానికి చాలా వ్యత్యాసం ఉంది. సంఘ శాఖలు వారి యొక్క సంఘము 4 గోడల మధ్య ఉన్నటువంటి సౌభాగ్యానికే ప్రసిద్ధి, పాస్టర్ ఆధిపత్యానికే ప్రసిద్ధి, వారి యొక్క జేబులో డబ్బులు కూర్చుకోవడానికే ప్రసిద్ధి, వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికే ఈరోజు సంఘ శాఖలు పనిచేస్తున్నాయి. దేవుడు అధికారం చెప్పడానికి వచ్చింది. పర్వత చెప్పింది తండ్రుల హృదయాన్ని పిల్లల వైపున, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తెచ్చుకుని మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు చెప్పబడినటువంటి లేఖనము ఫుల్ఫిల్ చేశాడు ఆయన. దేవస్తుత్ర ఈ రోజు ఆ విధమైన స్వతంత్రుడుగా మీరు ఉండటం కోసం దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకోవడానికి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయిల్ లాగో లేకపోతే ఇంకో దేశస్తులాగో ఈ యొక్క భూ సంబంధమైనటువంటి స్థానం కోసం కొట్టుకునే స్థితి కాదు. పరలోక రాజ్యానికి మీరు వారసులైతే మీరు ఎలా ఉండాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మొదటి ఆజ్ఞను కలిగి ఉండాలి. నీ హృదయానుసారం మనసారా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించమనేటువంటి లేఖ మరి 2వ ఆజ్ఞను గైకి నడిచి ఉండాలి. మరి నీకు ఆ ప్రేమ ఉన్నదా? నువ్వు నిజంగా తగ్గింపు కలిగి ఉన్నావా? దేవుని చిత్తానుసారంగా నిన్ను సరి చేసుకునే వాడికి ఉన్నావా? లేచిన కాడి నుంచి ఈ లోకంలో స్థానం కోసమో, ఈ లోకంలో ఆస్తి కోసమో, ఈ లోకంలో ఏదో ఒకటి కోరుకునేటువంటి జీవితంలోకి నువ్వు కలిగి ఉంటున్నావు తప్పనిచ్చి ఈ యొక్క రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించడానికి మరి నీలో ఏదైనా సరి చేసుకునేటువంటి స్థితిని కలిగి ఉన్నవా? ఇక్కడ భూమి మీద స్థాపించడానికి దేవుడు నిర్ణయించలేదు. అర్థమవుతుందా? దేవస్తుతుల హల్లెలూయా. దేవుని రాజ్యం ఒకటే ఉన్నది. నీ రాజ్యం లేదు, నీ రాజ్యం లేదు. ప్రవేణ యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించలా. ఆ రాజ్యం ఇప్పటికే వచ్చిందన్నాడు. ఆమేన్. అవునా? తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ పేతురు తన శిష్యులు అడుగుతుంటే దేవుని రాజ్యం ఇప్పటికే వచ్చి ఉన్నది, మీకు తెలుసు, అర్థమవుతుందా అని చెప్పి అడిగాడు. అర్థమవుతుందా? దేవస్తుతుల హల్లెలూయా. మరి మొదటి భార్య, 2వ భార్య, 3వ భార్య, 4వ భర్త ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంటే సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు నీకు ఎంతమంది భర్తలు అని చెప్పి అన్నప్పుడు ఆమె ఏమంటుంది? నాకు ఎంతమంది భర్తలు ఉన్నారనే సంగతి నీకెలా తెలుసు అని చెప్పి అడిగింది. నాకు ఒకడే భర్త అని చెప్పాను ముందు, తర్వాత నీకెలా తెలుసు అని చెప్పి అడిగింది. అయితే నువ్వు క్రీస్తువే అని చెప్పి. మరి నీకెంతమంది భర్తలు? సంఘంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అదే పరిస్థితుల్లో ఉంది. ఆ ప్రశ్నను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేహం మీద ఆశ, అందం మీద ఆశ, అదే భర్తే కదా. దాన్ని ప్రేమిస్తున్నావు కదా, దాంతో నువ్వేమవుతున్నావు? మమేకమవుతున్నావు కదా, వాంఛ కలుగుతుంది కదా. ఆస్తి మీద, స్థానం మీద నువ్వు స్థితి కలిగి నువ్వు జీవిస్తున్నావు. వీటినన్నిటిని జయించమని చెబుతున్నాడు దేవుడు. ప్రవీణ యేసుక్రీస్తు ఆ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆ విధమైన సువార్త అందించాడు. ఆ సువార్త ఆయన చెప్పినప్పుడు నీవును నేనును ఆ విధముగా సంపూర్ణ అవటం కోసం, స్వతంత్రాలు అవటం కోసము ఆయన మన మధ్యకి వచ్చాడు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. చూడండి నెక్స్ట్ 34వ వచనం చూడండి. అందుకు యేసు పాపము చేయబడిన వాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అవును, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని చెప్తున్నాను.
దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయుడు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఇప్పుడు మరి ప్రవీణ యేసుక్రీస్తు ఎక్కడ నివాసం చేశాడు? ఆయన దేవుని రాజ్యంలో నివాసం చేశాడు. ఆయనే మొదటగా రాజు అయి ఉన్నాడు. ఆమేన్. ఆయనే ప్రియకుమారుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఆయనే లోక రక్షకుడు అయి ఉన్నాడు. ఆమేన్. ఆయనే మన మార్గం అయి ఉన్నాడు. ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయనే మనకి నిత్య జీవం అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన తప్ప నుంచి మరొక మార్గము లేదు. ఆయన మొదటిగా రక్షణ మనకు చూపించకపోతే మనకి రక్షణ లేదు. మనం ఎక్కడో పడిపోయాం. అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైన దానిలో మనం పడిపోయాం. ఇప్పుడు మనం అదే సంబంధమైనటువంటి దాంట్లో ఉన్నాం. మనం దాన్ని వెతికి రక్షించడానికి ఆయన మనతో చెప్తున్నాడు. అయా సంసారావు, అయా శాలిం, అయా రవికుమారు, అయా ఇది అని చెప్పేసి ఆయన పదే మాట్లాడుతున్నాడు. సంధితో కూడా మాట్లాడుతున్నాడా? దేవస్తుల హల్లెలూయా. చూడండి, మీరు అబ్రహాము సంతానము నాకు తెలియను, అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు. అర్థమవుతుందా? మీరు అబ్రహాము సంతానమే, మీరు క్రైస్తవులే, మీరు యూదులే, మీరు ఆచారాలు పట్టేవాళ్ళే. ఏ ఆచారాలు పడుతున్నారు? మా చర్చి విధానాలు ఇవండి, మా పాస్టర్ చెప్పారండి, ఒట్టి పూట భోజనం చేయమన్నాడండి, 40 రోజులు పొద్దు చేయమన్నాడండి. చెప్పాడా నీకు? నేను చేసినట్టుగా మీరు కూడా 40 రోజులు ఉపవాసం చేయమని చెప్పాడు ఆయన. ఎక్కడ బైబిల్లో ఉంటే చెప్పండి. ఆయన చేశాడు 40 రోజులు. ఎందుకు చేశాడు? ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించడానికి చేశాడు. ఆమేన్. నీలో ఉన్న పాపాన్ని జయించడానికి కోసం నువ్వు దీక్ష పూను. అంతేకాని ఆయన 40 రోజులు చేశాడు, నేను చేస్తాను, తప్పది. ఆయన చెప్పినది ఏంటి? నువ్వు ఈ లోకానికి వేరే జీవించు అన్నాడు. నువ్వు దీక్ష పూనుకో అని చెబుతున్నాడు. నువ్వు మహాయజ్ఞం చేయి అంటున్నాడు. నువ్వు స్వతంత్రం చేసుకో అంటున్నాడు. నువ్వు సత్యం ఉండమన్నాడు. నువ్వు నీతిగా ఉండమన్నాడు. యథార్థంగా ఉండమన్నాడు. అబద్ధం ఆడవాక అంటున్నాడు. కుళ్ళు కుతంత్రాలు లేకుండా జీవించమన్నాడు. ఇవన్నీ నువ్వు విడిచిపెట్టట్లేదే, ఇంకెక్కడ? పైనలో ఎడిదిరిగి వచ్చినా సరే మనం కోరుకునేది ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బు అంట. డబ్బు నన్ను ఎంత మంది హింసిస్తున్నారంటే నిజంగా. డబ్బు సంపాదించిపోతాడు. అరే డబ్బు సంపాదించి ఏం చేస్తారు నాయన అంటున్నాడు. నన్ను ఎంత మంది గొడవ చేస్తారు సార్. అలా తీసుకెళ్తారు చివరాకు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. హల్లెలూయా. ఈరోజు డబ్బు కావాలి. ఎలాగా? నువ్వు బతకడానికి కొనుగోలు చేసుకోవాల్సిన ప్రతి ఒక్క పదార్థమును నీ వస్తువుల అవసరానికి కోసం కొనుగోలు చేస్తావు. నీ దగ్గర ఆహారం తినడానికి నువ్వు ఆ బిర్యానీ కావాలనుకున్నావు. బిర్యానీ తింటేనే బతుకుతావా? నువ్వు గంజనీళ్ళు దానికి బతుకువా? బతుకుతావా లేదా? డబ్బు కావాలి. డబ్బు లేకపోతే గుర్తించు. ఎవడయ్యా వాడు? గుర్తించకపోతే గుర్తించబోయాడు. నీకేమైందయ్యా? నీ దేవుడు నీతో ఉన్నాడు కదా. పరిగెత్తి ఏమన్నారు? అది ఆహారం అండి. ఏదో ఆహారం తినాలంటే, ఏదో చేయాలంటే మళ్ళీ అన్ని తిరిగి ఆ గంజి నీళ్ళు దాటడం కోసమే ప్రయాసం. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఈరోజు ఆ గంజనీళ్ళు ఉప్పేసుకుని ఆ గంజనీళ్ళు తాగితేనే ఆరోగ్యం అంట ఈరోజు. అది చేయడానికి కూడా స్టేటస్ అడ్రస్. మళ్ళీ దానికి కొరవ ఇంట్లో గంజి కాసుకుని తాగవచ్చు, ఏది 10 రూపాయలు కూడా బస్సు లేకుండా. కానీ దాన్ని రెస్టారెంట్కి వెళ్ళి 1000 రూపాయలు 500 రూపాయలు దానికి మూల్యం చెల్లించి ఆ గంజి నీళ్ళు సూప్ అని చెప్పేస్తారని వెరైటీగా తాగాలి. అది స్టేటస్. ఆ డబ్బు సంపాదించడానికి ఇది పాపం చేయాలి, అబద్ధం ఆడాలి, ఎదుటి వాడిని మోసగించాలి, దుర్భాషలు ఆడాలి.
ఈరోజు సమాజంలో ఆ విధమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఏంటి నీ పెరట్లో నువ్వు 4 మొక్కలు వేసుకుని కాయగూరలు పండించుకుని సరిపోదా? మళ్ళీ ఆర్గానిక్స్ అని చెప్పేసి అని దానికి ఎక్కడో ఫుడ్ కోసం కొనుక్కోవడం కోసం వెళ్ళి వందల తగలేసుకోవాలి. అదవుతుందా? నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మరి ఏదైతే పాపులాడినటువంటి దాన్ని ఉన్నామో వజ్రాటి కావాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ వజ్రాటిని మనం ఆచరించడంలోనూ ఆ వజ్రాటిని పొందుకోవడంలోనూ నిజంగా మన అలవాట్లు మార్చుకోవట్లేదు. ఎక్కడ మనం మార్చుకోవట్లేదు? ఎక్కడో ఒక మధ్యస్థమైనటువంటి ఒక దాని మీద మన మనసును కేంద్రీకృతం చేసి మనం నిలబడుతుంది. ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసిన దాన్ని మనకు బానిసలు అవుతున్నాం. ఈ లోకంలో కూడా అదే ఉంది, ఈ యొక్క దేశంలో కూడా అదే పరిస్థితి. ఎవరెవరో వ్యక్తులకి బానిసలు అయిపోతున్నాం. బానిసత్వాల నుంచి విముక్తులు కాదు. మనం ఎక్కడికి రావాల్సి ఉన్నది? బానిసత్వాల నుంచి విముక్తులయ్యి వారసులుగా రావాల్సి ఉన్నాం. దేవుడు హల్లెలూయా. అక్కడ ఏం చెబుతున్నాడు? ఆయన ఏం చెబుతున్నాడు? మీరు నిజమైనటువంటి వాక్యం ఏం చెబుతుంది చూడండి. పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చెయ్యును. దాసుడైతే నువ్వు ఇంటిలో నివాసం చెయ్యవు. దాసుడు అయితే ఇంటి ముందు కాపలా కాస్తావు, ఇంటి ముందు బరిగొడ్లు కాస్తావు, ఇంటి ముందు తోటమాలు అవుతావు, ఇంటి ముందు నువ్వు ఏం చేస్తావు? చెప్పిన పనికి చేయడానికి సిద్ధపడి ఉంటావు. నువ్వు దాసుడు అయితే దేవునికి దాసుడికి మారడానికి కాదు దేవుడు చూస్తుంది. నిన్ను వాసుడుగా చేయడానికి దేవుడు, నిన్ను స్వతంత్రంగా చేయడానికి కోసం దేవుడు ప్రేరేపించి ఉన్నాడు. అది ఆ రోజు యూదులకి చెప్తున్నాడు, ఈ రోజు సమాజానికి మొత్తం ప్రపంచం మొత్తం చెప్తున్నాడు. ఆమేన్. అదవుతుందా? ప్రపంచం మొత్తానికి చెబుతున్నాడు. ఆ రోజు యూదులకు చెప్తే అర్థం కాల. అలా ఏం చేశారంట చూడండి. ముప్పై 39 వచ్చిన చదవండి. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాముని, యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలను చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారు. ఏమంటున్నాడు? దేవుని యొక్క సత్యమును మీతో చెప్తుంటే మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని మా వారితో చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని చెప్పగా యేసు వారితో చెప్పాను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, మా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహింపలేకున్నారు? మరి అక్కడ యూదులు ఏం చేశారు? ఆయన్ని చంపటానికి సిద్ధపడి ఉన్నారు. దేవుని హల్లెలూయా. మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు ఈరోజు నిజంగా యేసుక్రీస్తుని నిజంగా జీవం కలిగి సంఘాల్లో బోధిస్తున్నారా? నిజంగా యేసుక్రీస్తుకి ప్రతినిధిగా నిలబడుతున్నారా? లేదు కదా. నీ గొప్పతనాన్ని, నీ సంఘం యొక్క ప్రతిష్టతను, నీ డబ్బు సంపాదనకు, నీ ఆస్తి పెంచుకునడం కోసము, నీ విలువను పెంచుకునడం కోసము నిజంగా ప్రవీణ యేసుక్రీస్తు సిలువేస్తున్నావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గొగ్గోలు పడుతున్నాడు ఆ విజయ్ కుమార్ అంటే ఎవరో ఒక దుర్మార్గుడు. వాడి యొక్క ప్రతిష్టని గొప్పతనాన్ని చాటుకోవడం కోసం తప్పనిచ్చి ఇంకెవడైనా సరే ఏదైనా చెప్పేటువంటిది ఉందా? ప్రవీణ యేసుక్రీస్తు చెప్పిన విధంగా నువ్వు జీవిస్తున్నావా? లేదు. ఒక జర్నలిస్ట్ కాంతికి అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలని కుక్కలా తలకాయ ఉంచుకుని వచ్చిన విజయ్ కుమార్ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో గగ్గోలు పెట్టిస్తున్నాడు. బ్రహ్మాం డాక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. వాక్యం ఏం చెబుతుంది? నువ్వు బోధన చేస్తున్నావు. ఈరోజు సంఘ సేవలు నిజంగా ఏ విధంగా ఉన్నాయి?
తాను ప్రకటించుకునే విధంగా ఉన్నాయి కానీ నిజంగా వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఉన్నవా? ఇప్పటికే ఆల్రెడీ తీర్పు అయిపోయి ఉన్నది. ఎవరి చిత్తానుసారంగా బతకాలనుకున్నా వాళ్ళు బతకాలని నేను చెప్పేసి అన్నాడు దేవుడు. ఒక పక్క ఉగ్రత చోటు చేసుకుంటుంటే నేను వచ్చిన సంగతి నీకు ఎలా తెలుస్తుందని అడిగినప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు వచ్చిన సంగతి ఎలా చేస్తుందంటే యుద్ధ సమాచారాలు మీరు విందురు, చూచుదురు, భూకంపాలు వచ్చుదురు, మరి తుఫానులు బీభత్సంగా వస్తున్నాయి. మరి ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు అంజూరపు చెట్టు చిగురించిన వేళ నేను వచ్చడానికి నేను ఆ ద్వారం దగ్గర నిలిచి ఉన్నానని చెప్పాడు దేవుడు. అంజూరపు చెట్టు చిగురించింది ఎప్పుడు? 1948వ సంవత్సరంలోనే అంజూరు చెట్టు చిగురించింది. ఇజ్రాయెల్ దేశం వారసత్వం కలిగిన ఇజ్రాయెల్ దేశం చిగురించలేదా? ఏం తెలుసు వాక్యం మీకు మరణం గురించి? అంజూరపు చెట్టు అక్కడ చిగురించి ఉంటే ఆ చిగురించిన అంజూరపు చెట్టు యుద్ధాలు ఆ రకంగా యుద్ధం చేస్తుంటే మరి ఆయన రాకడ గురించి ఆ వాక్యం బయలుపాటులు అక్కడ తేటతలంగా కనబడుతుంటే మరి ఇంకా మనం దేని గురించి కొట్టుకుంటున్నాం? ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాం? ఎవరిని అమ్మాలనుకుంటున్నాం? ఎవరి వలన మనం బతకాలనుకుంటున్నాం? పరలోక రాజ్యంలోకి వెళ్ళడం కోసమా? మరి వారసుడుగా ఉండడం కోసమా? లేక ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించుకుని కూడగట్టుకోవడం కోసమా? దేనికోసం మనం బోధ చేస్తున్నారు? అర్థమవుతుందండి? ఇందాక నేను మొదలుగా చెప్పాను కదా, సెంట్రలైజేషన్ లో తీసుకున్న నిర్ణయాలు డీసెంట్రలైజేషన్ శాఖలలో కనుక తీసుకోకపోతే ఏమవుతుంది? ఆ ఉద్యోగిని తీసేస్తారు. పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఆ మేనేజర్ పాటించుకోకపోతే ఆ సంఘ శాఖలో మేనేజర్గా కీలక పాత్ర పోషించేటువంటి అధికారిని తీసి పక్కన పడేస్తారు. అదవుతుందా? దేవుడును ఏదైతే ఈ భూమి మీద నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడో, ఈ భూమి మీద పరలోక రాజ్య స్థాపన చేయాలనుకున్నాడో, ఈ భూమి మీద చేయాలనుకున్నప్పుడు ఒక రాజును ఆల్రెడీ పంపించి ఉంటే ఆ రాజును నువ్వు కలిగి లేకుండా నీ ఇష్టానుసారమైనటువంటి బోధనను కలిగి ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? నిన్ను తీసి పక్కన పడేస్తాడు. సంఘ శాఖల్లో ఉన్నటువంటి బోధ ఆ విధంగా ఉన్నది. ఈరోజు నిజంగా దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితంలో ఉన్నది. అందుకని దేవుడు స్వయంగా దేవుడే నిర్ణయించినటువంటి వాక్యాన్ని మన ముందు తీసుకొచ్చాడు. ప్రవక్త ద్వారా 7వ దూత ద్వారా ప్రపంచం మొత్తం 4 దిక్కులోకి మాట్లాడుతున్నాడు. ఆయన అందరి కోసం చెప్పి అయ్యా నువ్వు మారు చెప్పట్లా. ఏర్పరచబడిన వారికే వాక్యం అందుతుంది. ఆమేన్. దేవుడు ఎంపిక చేసిన వారికే అందుతుంది. భూమి మరి ఎప్పుడైతే స్థాపన చేయక మునుపునే దేవుడు ఎవరైతే ఆ యొక్క రాజ్యంలోకి తీసుకొచ్చుకోవడం కోసం నిర్ణయించబడినాడో ఆ యొక్క జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయో వారితోనే దేవుడు వారికి అవకాశం కల్పిస్తాడు. ఆ ఒరిజినల్ సీడ్కి అవకాశం ఇస్తాడు. 20 లక్షల మంది జనాభాని మోసేని తీసుకురామని చెప్పగానే 20 లక్షల మందిని కనాన్ దేశానికి తీసుకెళ్ళా. అక్కడ ఇద్దరినే తీసుకున్నాడు. ఆ ఇద్దరి కోసమే వాళ్ళందరూ తీసుకొచ్చాడు. 1,44,000 మంది మాత్రమే తీసుకురావడానికే, యూదులలో నుంచి 1,44,000 మందిని మాత్రమే తీసుకురావడం కోసమే ఈ రోజు అక్కడ వచ్చిన ఆశీర్వచనం ప్రపంచం నలుముక్కలకు వెళ్ళింది. తూర్పు దిక్కున, ఉత్తరం దిక్కున, దక్షిణ దిక్కున, పడమ దిక్కున నేను చెప్పిన సంగతులను ప్రకటించండి అని తన శిష్యులకు చెప్పి పంపించాడు. ఆ సువార్త ఇప్పుడు ప్రపంచం మొత్తం నలుముక్కల వ్యాపించి ఉన్నది. ఆ సువార్త స్వచ్ఛమైన సువార్త. ఆ పౌలు ఏదైతే చెప్పి ఉన్నాడో, ఆ యొక్క అపోస్తలుల పౌలు పరిచయం ఏదైతే జరిగి ఉన్నదో అది సత్యముగా జరగవలసి ఉన్నది. హల్లెలూయా. ఆ విధముగా స్వతంత్రం కావలసి ఉన్నది. అంత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మీరు గ్రహించగలిగినట్టయితేనే దేవుడు మీతో ఉంటాడు. దేవుడు మీకు అవకాశం పరలోక రాజ్యానికి ఇస్తాడు. మీరు ఆ విధమైన స్వతంత్రంగా లేకపోతే, కల్మషం కలిగినటువంటి జీవితంలో కనుక ఉంటే దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకోడు. దేవుడు హల్లెలూయా. మీరు ఎలా నా మాటలు గ్రహించుతున్నారు, మీరు నా బోధనని వెతుకుతున్న వలన కదా
మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చి కోరుచున్నారు. ఏంటంట? ఏం చెబుతున్నాడు ఎంత స్పష్టంగా, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరును నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడనైనా స్థాపించినను నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలను వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకే మీరు వినరని చెప్పారు. అర్థమవుతుందా? దేవుని సంబంధికులు దేవుని మాటలు వింటారు, దేవుని సంబంధికులు కానప్పుడు దేవుని మాటలు వినరు. అలాంటి మూర్ఖులకి మనము చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఎవరైతే వాక్యమును గ్రహించాలనుకుంటున్నారో వారు వాక్యమును గ్రహించండి. ఆ వాక్యమును నీరు కట్టి భరించే విధముగా మీ ప్రార్థనా పూర్వకంగా వాక్యంలో మీరు జీవించండి. వాక్యం ఏం చెబుతుందో అది ఖచ్చితమైన జీవితం కలిగి ఉండాల్సింది. దాంట్లో ఏమాత్రము చిన్న రవ్వంత కూడా కాంప్రమైజ్ లేదు. వాక్యం ఏది చెప్పిందో దాన్ని స్పష్టంగా చేయాలి. ఎందుకనంటే ఈరోజు చివరి దినాల్లో ఉంది. దేవునికి సాదృశ్యమైనటువంటి జీవితము నీది నాదై ఉన్నారని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆమేన్. తండ్రులని హృదయంలో పిల్లల వైపు తిరుగుతాం, పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిరుగుతాం. ఇప్పుడు పిల్లలమైనటువంటి మనం అబ్రహాము సంతానం వైపు తిరగవలసి ఉన్నది, మన పితృడైన అబ్రహాము వైపు తిరగవలసి ఉన్నది, అపోస్తలుల పరిచయం వైపు తిరగవలసి ఉన్నది, ఆ బోధ ఎందుకు తిరగవలసి ఉన్నది, ఆ యొక్క మహిమలు చేసేటువంటి కార్యాలు చేసేటువంటి యొక్క మనము కూడా మన కార్యాలు జరిగేటువంటి పరిస్థితి రావాల్సినది. వధువు ఆ యొక్క శక్తిని కలిగి ఉండాలి, అంత అద్భుతమైన శక్తి కలిగి ఉండాలి. అది కలిగి ఉండాలంటే ఆదాము పలికితే ఈ కొండ లేచాడు, కొండ అంటే పడింది ఆదాముకి. నువ్వు కూడా ఆ శక్తి కలిగి ఉండాలి. మరి చనిపోయినటువంటి వాడిని ప్రభువైన యేసుక్రీస్తు లేపాడు. ఆయన మాటలకి ఏదైనా ఎదురు తిరిగిందా? తుఫాను ఆగిపోవాలంటే ఆగిపోయింది, సముద్రం నెమ్మదించంటే ఆగిపోయింది. మరి మహాసేన దేహాలు పెట్టినటువంటి వాటిలో నుంచి ఆయన కాలు కింద పెట్టేలోపే ప్రభువా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేశారని ప్రాధేయపడింది. అవునా కాదు? దేవస్తుతుల హరుడి. మరి అలాంటి యొక్క రక్షకుడిని కలిగినటువంటి మనము ఆయన చేతుల్లో మనం చెక్కినటువంటి ఆయన అరచేతిలో మనం అయితే మనం ఏ విధంగా ఉండాలి? దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. దేవుని తగ్గింపు కలిగినటువంటి జీవితంలో మనం ఉండాలి. ఈ లోకానికి వేరైనటువంటి జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రతిసారి మనం దేవునికి వాక్యానికి మనం దూరం అయిపోతూ ఈ లోకంలో దగ్గర అవటం కోసం పోతే మనకి ఏమి ఉండదు. ఆ శ్మశానంలో పాతి పెట్టబడటమో, కాచబడటమో, బూడిదిగా మిగలటమో, పురుగులు పట్టిపోయిన వాళ్ళకు మిగిలిపోతాం. పాపం వలన వచ్చినటువంటిది పాపం వలన మరణమే వస్తుంది, నిత్యజీవం రాదు. ఈ అపవాది సంతానముగా మనం ఈ మిగిలి ఉంటే ఆ మరణానికి మనం వెళ్తాం. మరలా మనము ఆ యొక్క పరలోక రాజ్య స్థాపనలో ఆ యొక్క పరలోక రాజ్యమును మనము నిలిచేవారిపోతున్నాం. నిత్య జీవంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో వాక్యమును మనము గైకొని నడిచినప్పుడు వారసత్వం కలిగినటువంటి వారిగా, సాదృశ్యం కలిగినటువంటి వారిని జీవించవలసింది. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం మనం పాపులాడుతా దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి లేకపోతే ఎందుకు? వ్యర్థమైనటువంటి మన జీవితాలు ఎందుకు? ప్రతిరోజు మనం సంఘర్షణ లేకుండా ఉంటుంది. వాక్యము మనలో నిలిచి ఉంటే ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చేయకూడదు అని చెప్తుంది. ప్రార్థన మన యందు నిలిచి ఉంటే మనం ఖచ్చితంగా లోబడిన వారిగాను. మన ప్రార్థనా పూర్వకమైన జీవితంలో లేకపోతే, ప్రార్థనా పూర్వకమైన జీవితంలో లేకపోతే మరి దేంట్లో మనం నిలిచి ఉంటాం? అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం.
ఈ సంగతులన్నీ దేనికోసం రాయబడి మీరు చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. ఎందుకు రాయబడి అంటే ఈ సంగతులన్నీ కూడా దృష్టాంతముల వారికి సంభవించి ఏంటంటే దృష్టాంతములు అంటే ఏంటి? వారు ఏదైతే కోరుకుంటున్నారో దానికి పాత్రదారులుగా జీవించేట కోరుకుంటున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వినాశనాలు వస్తున్నాయి, అన్ని రకరకాల పరిస్థితులు, రకరకాల వైరస్లు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాటిలో మనం భాగస్వాములు ఉండగా ఎందుకు రాసిపెట్టినవి ఇవన్నీ? యుగాంతమనందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి. నిజంగా మనం వాక్యానికి లోబడిన వారు అయితే బుద్ధి కలిగి ఉంటాం. వాక్య సంబంధికులు అయితే మనము వాక్యానికి అయిపోయి నడుస్తాం. వాక్యానికి సంబంధికులుగా లేకపోతే మనం ఏం చెబుతున్నాము? ఏమవుతుందంటే దృష్టాంతములుగా నిలబడుచున్నాం. దృష్టాంతం అంటే అంతమవుతుంది. ఆ దురాత్మలన్నీ అంతమయ్యే వేళలో మనం కూడా నిలిచిపోతాం. కాబట్టి నిన్నును నన్ను దేవుడు ప్రేమించి ఈ మాటలు మన మధ్య తీసుకొచ్చాం. ఈరోజు సంఘాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సంఘాల్లో మనం ఉన్నటువంటి పరిస్థితులు లేకుండా మనల్ని ప్రేమించి ఆశీర్వదించి మనల్ని వేరు చేసి దేవుడు నీతో నాతో స్వయంగా మాట్లాడుతున్నాడు. కానీ మనం నిజంగా దేవుడికి చిత్తానుసారంగా వాక్యానుసారంగా మనం లేకపోతే ఎందువలన మాట్లాడినది దేవుడు వ్యర్థమైనటువంటి ప్రవచనమేనా? గమనించండి. మీరు నిజంగా మాట్లాడేది నేర్చుకోండి, తెలుసుకోండి. ప్రతి మాట, చెప్పిన మాట ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఒకవేళ నేను ఆ వాక్యాన్ని జీవితానికి తగిన విధంగా నేను మీకు ఈ యొక్క బోధ అందించేవాడిగా ఉండి చేయలేకపోతే అక్కడ నేను ఫెయిల్ అవుతాను. అలాంటి పరిస్థితుల్లో నేను నిలిచి ఉండకుండా నేను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ దేవుని చిత్తానుసారంగా నిలబడుతూ వచ్చి మీకు బోధ చెప్తున్నప్పుడు ఆ బోధ తగిన విధంగా మీరు మార్చుకోకుండా మనం ఈ లోకం వైపు చూస్తే మటుకి ఈ లోకంలో ఉన్నటువంటి పాపంలో మనం నీపోయి మరణానికి తావిస్తాం. మనం ఆ విధంగా మరణానికి తావించేటువంటి పరిస్థితి కాదు దేవుడిచ్చింది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ యొక్క పరలోక రాజ్యం తీసుకెళ్ళడం కోసం ఇచ్చాడు. ఆ రోజు గత 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితమైతే మరి మన వెనకమాల తర్వాతంతా కూడా చనిపోయారు. శారీరక సంబంధికులుగా చనిపోయి ఎత్తబాటులో నిలవడం కోసం ఎదురు చూస్తున్నాయి ఆత్మని. కానీ మనకైతే ఈ శరీరంతో పాటే డైరెక్ట్ ఎత్తబాటుకు వచ్చేటువంటి అది ఎండ్ ఆఫ్ టైంలో ఉన్నాం. గ్రహించండి, ఎండ్ ఆఫ్ టైంలో ఉన్నాం. కాబట్టి మనం గ్రహించి ఆ వారసత్వానికి, ఆ పరలోక రాజ్య సంగతుల కోసం మనం ప్రయాసపడాలి. ఆ పరలోక రాజ్యం ఏ విధంగా ఈ భూమి మీద నెరవేర్చబడుతుందో దాన్ని ప్రయాసపడి తెలుసుకుని దానిలో మనం జీవించడం కోసం, మన నూతన శారీరక రూపాంతరం కోసము ప్రార్థనాపూర్వకంగా వాక్యానికి తగిన జీవితంలో కలిగి మనం నిలబడవలసిన వారు. వాక్యము నీలో ఎప్పుడైతే తేజస్సు వస్తుందో నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాధి కూడా నిర్మూలించబడుతుంది. నీ మాట చొప్పున ఎదుటివారికి స్వస్థత కలుగుతుంది. నీ క్రియల చొప్పున ఎదుటివారు మార్చబడతారు. నీ ఆలోచన చొప్పున ఎంతో స్వస్థత అక్కడ ఆ సమాజంలో స్వస్థత కలుగుతుంది. ఆ సమాజంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగేటువంటి పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా? దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో ఉండడానికి నిన్ను నన్ను ప్రేమించి ఈరోజు ఈ వాక్యం ద్వారా నేరుగా మాట్లాడాడు దేవుని సోదర హరి. మార్చుకోవాల్సిన వాడిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా మార్చుకో. దేవుని వాక్యాన్ని ప్రశ్నించేవాడిగా ఉండే మటుకి నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతలో నువ్వు పాల్గొవాల్సిన అవసరం. దేవుని ఉగ్రతకు పాల్గొవాల్సిన అవుతావో దేవుని చిత్తానుసారముగా ఆయన రాజ్యంలోకి వెళ్ళడం కోసం నిన్ను నువ్వు సరి చేసుకునేవాడిగా ఉంటావో దేవుడు నీకే నిర్ణయం వదిలేశాడు. నువ్వే జడ్జిమెంట్ చేసుకోమంటున్నాడు. నిన్ను నువ్వు స్వతంత్రంగా చేసుకోవడం కోసం సరి చేసుకోమని చెప్తున్నాడు. నీకు ఇచ్చే అవకాశం ఇది చివరి తెలియదు. ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకు. ఈ అవకాశాన్ని చేయిచాచుకోకు. ఈ అవకాశం కాకుండా ఇంకో అవకాశం వస్తుందని చెప్పి అనుకోబా. ప్రతి ఒక్క యొక్క దేవుని చిత్తానుసారంగా లేకుండా ఏ పని చేసేటప్పుడైనా సరే నువ్వు ఈ మాట గుర్తుపెట్టుకో.
ప్రభువా నీ చిత్తం అయితేనే నేను ఈ పని చేయడానికి నిర్ణయించుకోను, నీ చిత్తం లేకపోతే నేను చేయకూడదు అని చెప్పి అనుకుంటే అది చేయకూడదు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పని ఏది చేయకూడదు. దేవుని హరడి ప్రార్థన చేసుకుంటాం. పరలోకమునందు పరిశుద్ధుల తండ్రి ప్రభువా యేసయ్యా మీకు వందనాలు. ఇదిగోనైనా మేమైతే ప్రభా మాట్లాడిన ప్రతి మాటల్లోనూ ప్రభా మీకు దయచేయగలని కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా నీ యొక్క వాక్యం ప్రభా ఎవరికి చేరవేయవలసి ఉన్నదో, ఎవరిని సరిచేయవలసి ఉన్నదో ప్రభా వారితో మీరే నేరుగా మాట్లాడండి నాయన. ఇదిగోనైనా మరి మీరు చెప్పి ఉన్నారు తండ్రి, మీరు ఆకర్షిస్తే కానీ మేమైతే ప్రభా మా దగ్గరికి ఎవరు రారు నాయన. ప్రభా మేమైతే ప్రయాసపడేదంతా కూడా వ్యర్థమైందండి. ఈరోజు ప్రభా జరుగుతున్నటువంటి ప్రభా ఆ యొక్క వాక్యము యొక్క బోధనలో ప్రభా ఇదిగో యొక్క దూతని ప్రభా మీకు ప్రియ దూతని ప్రభా 7వ దూతని ప్రభా తప్పబట్టేటువంటి పరిచర్య ప్రభా మరి జరుగుతున్న వేళ కూడా ప్రభా మరి ఆ యొక్క మాటలో మీరు ఎందుకు బలపడినారో ప్రభా వారికి ప్రభా మీరే శ్రేష్టముగా మరి వారితో మాట్లాడండి, చక్కబెట్టండి అయినా మరి ప్రభా మీరే తీర్మానం చేసి ఆశీర్వదించండి. మీ కృప దయచేయండి ప్రభా. ఇదిగోనైనా ఎవరైతే వారి యొక్క మరి సమస్యల పరిష్కారం కోసం ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరినైతే ప్రభా మీరు ముట్టడానికి నిర్ణయించుకున్నారో, ఎవరైతే ప్రభా వారి యొక్క ఆరోగ్యాన్ని ప్రభా మరి కావాలని ప్రభా స్వస్థత కోసం మరి ప్రార్థన అవసరత కోసం ఎదురు చూస్తున్నారు వారిని ప్రభా ఈ శబ్ద యంత్రము ద్వారా ప్రభా మీరు వారిని తాకండి ప్రభా, వారి స్వస్థపరిచి దీవించండి ఆయన. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పేరు పేరున దీవించండి ఆయన. వారి కుటుంబ అవసరాలు అక్కడ తీర్చండి ఆయన. ప్రభా ఇదిగోనైనా ఈ యొక్క వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా ప్రభా మీరు దీవించండి ఆయన. ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలోని ప్రభా మీకు స్వస్థత ఇచ్చేయగలుగుతారు, మీ కృపలోకి నడిపించగలుగుతారు కోరుకుంటున్నాను. తప్పిపోతున్నటువంటి ప్రభా నీ బిడ్డలనే ప్రభా మీరే ప్రభా సరైన మార్పులను నడిపించగలుగుతారని కోరుకుంటున్నాము ప్రభా. మీరే ప్రతి విషయం ఆశీర్వదించండి, సంఘంలో కూడా ప్రేమించి ఆశీర్వదించండి, సంఘంలో ప్రతి బిడ్డను దీవించండి అని. ఎవరైతే ప్రభా వారి అవసరాల కళ్ళ కోసం ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించగలుగుతారని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ కాపుదలు భద్రపరిచి దీవించగలుగుతారు, మీ రక్షణ దయచేయమని కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాము. కూడి వచ్చిన తెరలుకును కూడుకున్న వారికి ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం కలుగును. ఆమేన్.